సో అంటే రియాలిటీ షోస్ మొత్తం స్క్రిప్టెడా? కాదు బ్రో, నో నో నో. కాదు. సింగింగ్ రియాలిటీ షోస్ ఆర్ నాట్ ఎట్ ఆల్. మీరున్నప్పుడు కాదు, ఇప్పుడు. అది ఇప్పుడు నేను అసలు లేను కాబట్టి నాకు తెలియదు ఇంకా. ఓకే. ఇప్పుడు నేను అసలు దాంట్లో ఆ సీన్లో లేను కాబట్టి దాని దగ్గర వాసన కూడా పడట్లేదు ప్రస్తుతానికి. వెళ్ళట్లేదు నేను. వాళ్ళకి మీకు పడట్లే. ఆ వాసన కూడా నేను దగ్గరికి వెళ్ళట్లే అంటున్నా. నేను వెళ్ళలేకపోతున్నా బికాజ్ ఐఎమ్ మోర్ దెన్ 30 years old. నేను రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేస్తే దాంట్లో నేను నిజంగా పార్టిసిపేట్ చేస్తే చెప్పగలను అవి స్క్రిప్టెడ్ ఉన్నాయా లేకపోతే ఎలా ఉన్నాయా. డైరెక్ట్గా చెప్పేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. దాంట్లో దాచేది ఏముంది. సరే, బిగ్ బాస్ స్క్రిప్ట్ ఉండబోతుందా లేకుంటే నార్మల్గా? ఐ డోంట్ థింక్ బిగ్ బాస్ ఇస్ స్క్రిప్టెడ్ బికాజ్ అగ్ని పరీక్ష ఈజ్ నాట్. ఓకే. అగ్ని పరీక్ష అసలు స్క్రిప్టెడే కాదు. మాకు ఏది చెప్పలేదు, ఇలా చేయండి అలా చేయండి, వీళ్ళని తీసుకుంటారు వాళ్ళని తీసుకుంటారు, ఇలాంటి క్వశ్చన్సే, ఇలాంటి డిస్కషన్సే లేవు అక్కడ. ఓకే. అక్కడ జరిగిందంతా లక్ బేసిస్, లాటరీ బేసిస్, పర్ఫార్మెన్స్ బేసిస్. ఓకే. ఈ మూడు కలిసి రావాలి. ఏది ఎక్కడ మనం సక్సెస్ అవ్వాలన్నా లక్ కలిసి రావాలి, పర్ఫార్మెన్స్ కలిసి రావాలి. రెండు కలిసి వస్తేనే ముందుకు వెళ్తాం. ఓకే. అంతే, అలాగే జరిగింది. అగ్ని పరీక్ష వరకు నాకు తెలుసు. బిగ్ బాస్ నాకు తెలియదు బిగ్ బాస్ గురించి. బికాజ్ నేను లోపలికి వెళ్తే కనుక, ఒకవేళ లోపలికి వెళ్తే లోపల ఏమైనా జరుగుతుంది అంటే బయటకు వచ్చిన వెంటనే బిగ్ బాస్ ఏ స్క్రిప్టెడ్ అని చెప్పేస్తా. ఒకవేళ స్క్రిప్టెడ్ అయితే చెప్పేస్తారు. స్క్రిప్టెడ్ అయితే డెఫినెట్లీ చెప్తారు. అంతే.